తిరుపతి కొండపై నుంచి కిందకొచ్చాక ముందుగా పద్మావతి టెంపుల్‌కి అయితే వెళ్ళామండి. పద్మావతి టెంపుల్‌లో కూడా చాలా రష్ ఉంది. ఎండలైతే దంచుతున్నాయండి. మధ్యాహ్నం లంచ్ చేశాక గోవిందరాజ టెంపుల్‌కి అయితే వెళ్ళాము. టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి అయితే 4, 5 అలా అయిందండి. లోపలికెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసరికి 6 అయిపోయింది. టెంపుల్ వ్యూ అయితే భలే ఉంది కదా! లైట్స్ అన్నీ ఆన్ చేశారు. ఈ టెంపుల్‌లో కూడా జనాలు బానే ఉన్నారండి. ఏదైనా గానీ గుడి దగ్గర నైట్ టైమ్ వస్తే ఆ లైట్స్ అవి ఆన్ చేసేసరికి చూడడానికైతే భలే ఉంటుంది కదా! ఇంకా షాపుల దగ్గర కూడా క్రౌడ్ బానే ఉంది. అప్పుడే లైట్లన్నీ ఆన్ చేశారు. మేమైతే గుడి దగ్గర కాసేపు షాపింగ్ చేసుకొని ఇంకా అక్కడ నుంచి వచ్చేసి రూమ్ అయితే తీసుకున్నామండి. ఆ పైన చిన్న లైట్స్ కనిపిస్తున్నవి అయితే తిరుపతి కొండ వ్యూ అయితే భలే ఉందండి. వీడియోలో అంత క్లారిటీగా కనిపించట్లేదు కానీ రియల్ గా చూస్తే భలే ఉంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము శ్రీకాళహస్తి అయితే వెళ్ళామండి. శ్రీకాళహస్తి కూడా చాలా పెద్ద టెంపుల్. మేమైతే మార్నింగ్ 9:30 నుంచి 10:30 రాహుకేతు పూజ చేస్తారని చెప్పారు. 9:30 నుంచి 10:30 మధ్యలో రాహుకాలం అంటారు కదా, ఆ రాహుకాలంలోనే రాహుకేతు పూజ చేయించాలని అంటారండి. మేమైతే అదే టైంలో చేయించుకున్నాము. మేమే కాదు చాలా మంది చేయించుకున్నారు. మేమైతే రాహుకేతు పూజ అయిపోయినాక ఇంకా గుడిలో దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి ఎండ అయితే దంచుతుందండి. కాళ్ళు అయితే కాలిపోయి